హాయ్ అందరికీ నమస్కారం. మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ మరి ఒక్కసారి స్వాగతం. ఈరోజు మన వీడియోలో పాలకూర కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తా. అన్నం చపాతీ జొన్న రొట్టెలోకి కలిపి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. పాలకూర కర్రీ మనం అందరం చేసుకునేదే కదా, చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని కూడా యాక్టివ్ చేసుకోండి. ఈ కర్రీ కోసం 2 కట్టల పాలకూరని ఉప్పు నీళ్ళల్లో నానబెట్టాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ని వేశాను. ఈ కర్రీకి ఎక్కువ నూనె పట్టదండి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, కొంచెం శనగపప్పు ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇవి ఫ్రై అవ్వగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం వేపుకోవాలి. తర్వాత వేయించుకోవాలి కొంచెం. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసి కలిపి ఉల్లిపాయలని వేగనివ్వాలి. కరివేపాకు వేసి ఉల్లిపాయ ముక్కల్ని వేగనివ్వాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇప్పుడు ఇందాక పాలకూర కడిగి పెట్టుకున్నది ఇలాగ కడిగి పక్కన పెట్టేశాను. ఆయిల్ వేడెక్కుతుంది కదా, ఇది వేగింది. ఉల్లిపాయ ముక్కలు అవన్నీ తరిమి పెట్టుకున్న పాలకూరని ఇందులో వేయించాను. ఆకుని బాగా మగ్గనివ్వాలి. అలా మధ్య మధ్యలో కలుపుతూ ఆకుని మగ్గనిచ్చుకోవాలండి. చూడండి, ఇలా కలుపుతూ ఆకుని మగ్గనివ్వాలి. మూత వేసేసుకుంటున్నా. కొంచెం పసుపు యాడ్ చేసి కొంచెం అలా ఆకు పట్టేలాగా ఒకసారి మొత్తం కలిపేసి ఆకు మగ్గే వరకు 1 నిమిషం పాటు మూత పెడుతున్నాను. చూడండి అందులో నుంచి ఎన్ని నీళ్ళు వచ్చాయో. ఇప్పుడు చూడండి ఆకు మగ్గింది కదండి. ఇలా ఆకు మగ్గింది కదా, ఒకసారి కలుపుకొని అందులో కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ కారం వేసాను. ఉప్పు మనకి సరిపడా వేసుకోండి. ఆకుకూర కాబట్టి ఉప్పు ఎక్కువ పట్టదండి, సో చూసి వేసుకోండి. సాల్ట్ సరిపోకపోయినా చూసి లాస్ట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఇంగువ కలుపుకోండి. మీ టేస్టీకి కోసం ఇంగువ కలుపుకోండి. మొత్తం అంతా బాగా కలిపి సన్నని మంట మీద మగ్గనివ్వాలి. మూత పెట్టేసి 1 నిమిషం పాటు మూత పెట్టి ఉంచండి. ఇప్పుడు ఎక్స్ట్రా టేస్టీ కోసం చెప్పాను కదా, చిన్న వేరియేషన్తో. అదే వేరియేషన్ ఏంటంటే ఎక్స్ట్రా టేస్టీ కోసం పల్లీల పొడి కలుపుకోవాలి. మీకు పల్లీల పొడి ఎలా చేయాలో మరి ఒక్క వీడియోలో చేసి చూపిస్తాను. ఈ పల్లీ కారం పొడి ఏంటంటే బెండకాయ వేపుడికి, దొండకాయ వేపుడి మీద చాలా టేస్టీగా ఉంటుందండి. సన్నని మంట మీద అలా వేసి పల్లీ పొడి వేసి కలపండి. ఒక్కసారి మూత పెట్టేసండి. వాటర్ అంతా పోయే వరకు. నీరు అంతా ఇంకిపోతుంది. చూడండి, నీరంతా ఇంకిపోయింది. కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, టేస్టీ పాలకూర రెడీ. చూసేయండి. మన ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ ఇవ్వండి. మరో రెసిపీతో